హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫ్రైడే రోజు వ్లాగు. నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను, ఇత్తడి రాగి వెండి సామాన్లు ఉంటే ఎలా క్లీన్ చేస్తానన్నది, ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. పీతాంబరి లాంటివి ఏవి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నాకు లక్ష్మీదేవి ముందు ఇలా వైట్ ఎలిఫెంట్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే దాదాపు ఒక 4 ఇయర్స్ అవుతున్నట్టుంది. చిన్న సైజ్ ఎలిఫెంట్స్ నాకు దొరకలేదు, అందుకే ఈ సైజ్ అయితే తీసుకున్నాను. నాకు దేవుడు ఫొటోస్ కూడా ఎక్కువగా ఏమీ ఉండవు, ఒకటే ఫోటో ఉంటుంది. దానికి తోడైతే కార్తీక మాసంలో శివపార్వతుల ఫోటో అయితే ఒకటి తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట శివుడు అంటే. అయితే ఊర్లో ఉండే ఫోటో అది లేదని చెప్పి సర్లే అని నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. చూశారు కదా, ఎలిఫెంట్ను క్లీన్ చేయడానికి నేను మామూలుగా గిన్నెలకు వాడే సోప్ కానీ అది పీచ్ కానీ వాడను. ఇది సపరేట్ వాడతాను. ఎప్పుడు అయినా కొత్తది తీసి మాత్రమే వాడతాను. ఎందుకంటే దేవుళ్ళకి కదా, ఎంతైనా కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా. నాన్ వెజ్ గిన్నెలు అవి ఇవి కడిగేస్తూ ఉంటాం కదా సోప్తో, అందుకోసం అయితే అది వాడను. అయితే ఇది నేను సర్ఫ్ ఎక్సెల్ విమ్ లిక్విడ్ బట్టలకు వాడతాం కదా, అట్లాంటి లిక్విడ్స్తో అయితే నేను వాష్ చేస్తాను. ఇవి ఎప్పుడైనా కూడా ఇవైతే సిల్వర్ కోటింగ్ ఉంటాయి కదా ఈ ప్లేట్స్, చాలా బాగున్నాయని చెప్పి చాలా తక్కువ రేట్కి వచ్చాయని కొన్నానమాట. ఇవి బాగా యూజ్ అవుతాయి దేవుడి దగ్గర, ఫొటోస్ దగ్గర, పువ్వులు లాంటివి పెట్టుకోవడానికి, ఏవైనా ఫ్రూట్స్ గిన పెట్టడానికి కూడా చాలా బాగుంది. ఇలా సిల్వర్ కోటింగ్ ఉన్నది ఒకటి బ్లాక్ అయింది కానీ ఒకటి బాగుంది. నా లాస్ట్ వీడియోస్ అంటే పాత వీడియోస్లలో చూస్తే మీకే అర్థమైపోతుంది, చాలా బాగుంటాయి ఇవైతే. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇవి వాడినప్పుడు, పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. సిల్వర్ గోల్డ్ ఏవి వాడినా కూడా మన మైండ్ సెట్ కొంచెం కూల్ అనిపిస్తుంది కదా. పూజ చేసుకున్న రోజైతే చాలా బాగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఈ లిక్విడ్ అయితే వేసి ఇలా జిడ్డు ఉంటుంది కదా, ఆయిల్ జిడ్డు అయితే ఒక్కసారి ఇలా రుద్దేసి ఆ తర్వాత నేను ఎలా క్లీన్ చేస్తానన్నది వీడియోలో చూపించేస్తున్నాను. చింతపండు ఉంటుంది కదా, ఇది ఒక 10 నిమిషాలు అయితే ఇలా ప్లేట్లో పెట్టి కొన్ని వాటర్ అయితే చల్లి పెడతాను, అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో సాల్ట్ అనేది తీసుకుంటాను. సాల్ట్, చింతపండు వేసి బాగా అరచేయి వేసి రుద్దినట్టుగా బాగా తోమేస్తాను అనమాట. ప్రతిదీ ఇత్తడిదైనా కూడా ఇలాగే తోముతాను, రాగిదైనా కూడా ఇలాగే తోముతాను అనమాట. అయితే ఇంకా ఎల్లుండి సండే రోజు ఉగాది పండగ ఉంది కదా, అంటే మధ్యలో ఒకటే రోజు సాటర్డే ఉంటుంది అంతే కదా. అయితే ఈరోజు ఫ్రైడే పూజ చేసుకున్నట్టు ఉంటుంది, క్లీన్ చేసినట్టుగా కూడా ఉంటుందని చెప్పి దేవుడి దగ్గర సెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసాను. అదేవిధంగా ఇవి ఇత్తడి ప్లేట్లన్నీ రాగివన్నీ కూడా తోమేస్తున్నాను. నాకు ఎక్కువ సామాన్లు అయితే ఏమీ లేవు, ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. రాగి చెంబు, రాగిది తీర్థం తీసుకునేది ఉంటుంది కదా ఆ స్పూను, అదొకటే ఉంటాయి రాగివి. ఇవన్నీ కూడా ఇత్తడివే ఉంటాయి. ప్రసాదం కప్ లాంటివి ఇత్తడివి తీసుకోవాలని ఉంది, చూద్దాం తీసుకుందాంలే అనేసి అనుకుంటా ఉన్నాను. అలాగే జరిగిపోతుంది. ఇంకా చూసారు కదా ముందుకు ఇప్పటికి ఎంత క్లీన్ అయిందో, ఎంత నీట్గా అయిందో. అసలు ఇత్తడివి తీసుకున్నప్పుడు సిల్వర్వి తీసుకున్నా కూడా ఇలా డిజైన్ ఉన్నాయి తీసుకోవద్దు, ప్లెయిన్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తోమడానికైతే. ఇవి నా పెళ్ళికి పెట్టినవి అనమాట. పెళ్ళికి తప్పు మాణిక్యాలు అని పెడతారు కదా, వాటికి సంబంధించినవి అనమాట. కాళ్ళు కడిగే చెంబు, తాంబాలము అవన్నీ పెడతారు కదా, వాటితో పాటు ఇవి పెడతారనమాట పెళ్ళిలో కంపల్సరీగా. అయితే ఈ ప్లేట్ ఒకటే అప్పటిది. ఈ కుందులు, ఈ ప్లేట్స్ అయితే చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఇవన్నీ కూడా నేను బయట తీసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే అవి తొందరగా పాడైపోయాయి. ఈ గంట కానీ ఇవన్నీ కూడా నేను బయట మళ్ళీ కొనుక్కున్నాను, డీమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది ఇవి. ఇక్కడ రాగిది చూశారు కదా ఎంత తెల్లగా అయిందో. నేను ఇక్కడ డూప్ స్టిక్ వెలిగించడం కోసం అని చెప్పి ప్రమిదను వాడతాను. చూశారు కదా అన్నీ క్లీన్ చేసేసి అయితే పెట్టాను. చాలా బాగా అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్న రోజైతే ఒక పండగలాగా అనిపిస్తుంది. నాకైతే ఫ్రైడే రోజే పండగ లాగా అనిపించింది అనమాట. ఇంకా నాకు పండగ రోజు తొందరగా పని అయిపోతుంది. భక్షాలు పచ్చడి చేసి పూజ చేసేసుకుంటే, ఇంట్లో పని చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పనంతా కూడా అయిపోయింది కదా. అయితే పూజ చేసుకున్నాను. నేను చెప్పాను కదా 2 ఫొటోస్ ఉంటాయి నా దగ్గర.
ఇక్కడ అక్కడ వైట్ కలర్ ఎలిఫెంట్స్ అయితే ఇలా పెట్టుకుంటాను. చూసారు కదా, నా పూజనైతే ఇలా సింపుల్గా ఉంటుంది. మా అబ్బాయి చూసారు కదా, లిప్స్టిక్ పెట్టినట్టుగానే ఉంటాయి వాడి లిప్స్ అయితే, ఎంత బాగుంటాడో. వీడైతే చిన్న బాబు, నేను ఆల్రెడీ చెప్పాను కదా జశ్వంత్ అని. అయితే మా పిల్లలిద్దరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్ చేశా అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈ రోజుకైతే ఐస్ క్రీమ్ ఫినిష్ అయిందనమాట. దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ పెడతాం కదా, అలా నేనైతే కొంచెం ఒక స్పూన్ అంతా టేస్ట్ చూశాను, చాలా బాగా అనిపించింది ఐస్ క్రీము. నేను కుల్ఫీ చేసినా కూడా దగ్గర దగ్గర ఇదే ప్రాసెస్లో చేస్తాను, కానీ కొంచెం లిక్విడ్ లాగా ఉంచుతాను అనమాట. అందరు స్పూన్స్తో తింటే వీడు మాత్రము ఎప్పుడు చేయితోనే తింటాడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా అంతే. కేక్ పెట్టినా ఐస్ క్రీమ్స్ పెట్టినా వాడికి చేయితో తినడం అంటే చాలా ఇష్టం. వీడైతే పెద్దోడనమాట, వీడేమో చేతికి మూతికి అంటకుండా తినాలనేసి ఇలా స్పూన్తోనే తింటాడు. ఏది కానీ కలిపియాలి వాడికి, కలిపిస్తేనే తింటా అంటాడనమాట. ఇంతకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే టైలరింగ్ వీడియోస్, ఇలాంటి వ్లాగ్స్, మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు యూజ్ఫుల్గా ఉంటుంది, నాతో పాటు మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. నాకు మెమొరీస్ లాగా ఎప్పటికీ ఉంటాయని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తున్నాను.